విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు సిద్ధమైంది. ఈ నెల 28న జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు రెండు జట్ల ఆటగాళ్లు విశాఖకు చేరుకోనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆ హోటల్కు చేరుకుంటారు. రేపు స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటాయి ఇరు జట్లు. ఇప్పటికే సిరీస్లో వరుసగా 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా మిగతా 2 మ్యాచ్లు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మిగిలిన 2 మ్యాచ్ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ జట్టు భావిస్తోంది. పరుగుల వరదకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే విశాఖ క్రికెట్ స్టేడియంలో మరోసారి పొట్టి క్రికెట్లో పరుగుల సునామీ తప్పదని అభిమానులు ఆశిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ నెల 28వ తేదీన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సిరీస్లో భాగంగా 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా చకచకా పూర్తవుతున్నాయి. ఇప్పటికే టికెట్ల విక్రయం ప్రక్రియ కూడా ఆన్లైన్లో పూర్తిగా ముగిసినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఎలాంటి అరేంజ్మెంట్ జరుగుతున్నాయనేది ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మీడియా మేనేజర్ వెంకటేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సార్ ఎలా చెప్పండి, ఎలా ఉన్నాయి ప్రస్తుతం అరేంజ్మెంట్ అన్నీ కూడా ఏ విధంగా ఉండబోతుంది? గతం మ్యాచ్తో పోల్చుకుంటే డిమాండ్ ఎలా ఉంది? ఈసారి ఎలా జరగబోతుంది మ్యాచ్ అంతా కూడా? విశాఖపట్నంలోని ఎప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినంత డిమాండ్ అయితే కామన్గా ఉంటుంది. ఎందుకంటే మన ఆడియన్స్ అందరూ కూడా క్రికెట్ అభిమానులు అవ్వడం వల్ల విశాఖపట్నం ఇప్పుడు కూడా విశాఖపట్నం కూడా అదృష్టవంతులు కూడా. ఎందుకంటే ఈసారి మ్యాచెస్ మాత్రం కంప్లీట్గా ఈ సంవత్సరంలో గ్రాండ్ స్లామ్ అంటారు. ఎందుకంటే మేము వన్డే టోర్నమెంట్ చేసాము, వరల్డ్ కప్ చేసాము, అలాగే మన టీ20 ఉమెన్స్ చేసాము, ఇప్పుడు వచ్చి టీ20 మ్యాచ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ సంవత్సరానికి ఆల్మోస్ట్ 11 మ్యాచెస్ మనం ఆర్గనైజ్ చేశారు. అదంతా కూడా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారి యొక్క కృషి వల్ల. ఎందుకంటే వాళ్ళు బీసీసీ మాట్లాడి మ్యాచ్లు తేవడం జరుగుతుంది. అదంతా కూడా 100% ఏంటంటే విశాఖపట్నం వాసులందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. పిచ్ కండిషన్ ఎలా ఉంది? మంచు ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే రాత్రి 7 గంటల వరకు జరిగే మ్యాచ్ 7 తర్వాత మ్యాచ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు కూడా విశాఖపట్నం అనేది ఎప్పుడు కూడా మంచు వల్ల కొన్ని ప్రభావాన్ని ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే అంతే 100% 60-40% ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ అనేది 60%, 40% బౌలింగ్ బేస్ ఉంటుంది. కాబట్టి టాస్ అనేది కామన్ గా ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా పొజిషన్ బట్టి ఉంటుంది. ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి, వికెట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. 100% 200 స్కోర్ అబోవ్ అనేది రెండు టీములు కూడా కొడతాయని 400 అబోవ్ స్కోర్స్ వస్తాయని మేము ఆశిస్తున్నామండి. ఈ ఏడాది విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి మొదటి అంతర్జాతీయ మ్యాచ్కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రత కల్పిస్తున్నారు. ఈసారి జరగబోయేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా పరుగుల వార్త కొనసాగిస్తుందని అభిమానులు కూడా ఒకవైపు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.